శ్రీశైలం డ్యామ్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుండి మొత్తం ఇన్ఫ్లో 87,535 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ గేట్లను శ్రీశైలం సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి అలాగే శ్రీశైలం కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్ అలాగే జూరాల నుంచి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైల జలాశయం నీటి మట్టం క్రమేణా పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం 833.90 అడుగులకు చేరుకోవడంతో అలాగే శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా అయితే ఈ యొక్క శ్రీశైల జలాశయం క్రమేణా నీటి మట్టం పెరగడంతో ఈ యొక్క గేట్లను అయితే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ శ్రీశైలం గేట్లను ప్రస్తుతం ఒక గేటును ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి ప్రస్తుతం అయితే నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. ఒక గేటు ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 28,000 క్యూసెక్కుల వరద నీటిని అయితే దిగువనకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల జూలై 28వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గేట్లను వెత్తివేసి దిగువనకు విడుదల చేశారు. అయితే క్రమేణా నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో ఈ యొక్క నీటి ప్రవాహాన్ని జూలై 12 వరకు మాత్రమే ఈ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన దాఖలాలను అయితే నీటి మట్టం తగ్గడంతో మళ్ళీ ఆ గేట్లను పూర్తిగా మూసివేశారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి ఎగువ పరివాహక ప్రాంతాలలో ఎక్కువ భారీ వర్షాలు కురవడంతో మరి డ్యాంలకు నీళ్లు వచ్చిన క్రమేణా ఈ యొక్క శ్రీశైల జలాశయానికి కూడా భారీగా నీటి వనరులు పెరగడంతో శ్రీశైల జలాశయంలో ఈరోజు ఉదయం ఎస్సీ రామచంద్రమూర్తి అలాగే శ్రీశైల దేవస్థానం ఈవో వద్ద ఇక్కడ స్విచ్ ఆన్ చేసి దిగువనకు నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా శ్రీశైల జలాశయంలో అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు సామర్థ్యం ఉండగా ప్రస్తుతం అయితే 209 యొక్క టీఎంసీల నీటి నిల్వ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 48,124 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా 39,411 క్యూసెక్కులు ముఖ్యంగా మొత్తంగా అయితే 87,535 క్యూసెక్కుల నీటిని అయితే ఇక్కడ శ్రీశైల జలాశయానికి చేరుతుంది. అదే స్థాయిలో దిగువనకు కూడాను నీటిని విడుదల చేస్తున్న క్రమం ఉంది. ముఖ్యంగా ఇరు జల విద్యుత్ కేంద్రాల ద్వారాను అలాగే స్పిల్వే ద్వారా ప్రస్తుతం అయితే 95,346 క్యూసెక్కుల వరద నీటిని అయితే దిగువనకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నీటి వనరులు వస్తున్నప్పటికీ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా అయితే ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఎగువ అంటే తెలంగాణ సైడ్ ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో పూర్తి స్థాయి యొక్క విద్యుత్ ఉత్పత్తి నిర్వహిస్తుండగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా 110 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో పూర్తి స్థాయి నీటి మట్టం యొక్క విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గడిచిన 24 గంటలలో అయితే మొత్తం మీద 17 పైగానే మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఇరు యొక్క జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు జలాశయం యొక్క 12 క్రస్ట్ గేట్లు అయితే ఒక గేటు ద్వారా అయితే ప్రస్తుతం అయితే నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. మరింతగా ఈ యొక్క భారీ వరద నీరు కానీ శ్రీశైల జలాశయానికి చేరితే మాత్రం
మరిన్ని గేట్లు అయితే తెరుచుకున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.